సో ఇప్పుడు ఆబ్వియస్లీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి సార్. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా కొంతమంది అందుబాటులోనే ఉన్నారు. కానీ మనం కమ్యూనిటీలో కానీ ఎక్కడైనా తీసుకోవాలి అనుకునేటప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీస్లో మనం చూడాల్సిన విషయాలు ఏంటి? అంటే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది, దాని క్రెడిబిలిటీ ఏంటి, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇస్తే మనకు ఆ అగ్రిమెంట్ ఏమి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆ టైంకి కనుక మనకు ఇవ్వలేకపోతే మన డబ్బులకి మళ్ళీ ఇంట్రెస్ట్ ఇవ్వటం కానీ బైబ్యాక్ ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తారా లేదా అనేది మనం అవన్నీ క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయా, డిటిసిపి పర్మిషన్స్ ఉన్నాయా, రేరా పర్మిషన్స్ ఉన్నాయా, ఎన్ని ఫ్లోర్స్ మనకు పర్మిషన్ ఇచ్చారు, ఇవన్నీ కనుక మనం చెక్ చేసుకొని మూవ్ అయితే బాగుంటుంది. కొంతమంది ఏంటి అంటే సార్ ఈ వెంచర్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ ఆఫర్లో మనం తీసుకోవడం బెటర్ అంటారా ప్రాపర్టీని, లేదా కొన్ని రోజులు ఆగిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాసెస్ బెటర్ అంటారా? అంటే యాక్చువల్లీ ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్ అన్ని ఇస్తుంటారండి. చాలామంది అక్కడ ఏం చేస్తారంటే అందరు వెళ్ళేసి వెళ్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం స్కీమ్ అంటే స్కామ్ ఉన్నట్టే. ఎందుకంటారు? ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువకి వస్తుందని చెప్పేసి అందరు ఎగబడి కొంటారు. కొన్న తర్వాత వాళ్ళు వెంచర్ని డెవలప్ చేయరు, ఇవన్నీ చేయరు. అంటే చేయకపోవడం వల్ల అటువంటి ఏంటంటే కస్టమర్లు ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా నేనేమంటున్నా అంటే ఒక క్లీన్గా ఉన్న కంపెనీని తీసుకొని దాన్ని మార్కెట్లో ఎక్కువ సంవత్సరాలు ఉన్న కంపెనీని తీసుకొని దానికి వెంచర్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఏమున్నాయి, మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత ఒక నమ్మకమైన కంపెనీలో మీకు పెట్టుబడి పెడితే మనం హ్యాపీగా నిద్రపోవచ్చు. ఓకే. సో చాలా మంది ఏంటి అంటే సార్ ఫార్మ్ ల్యాండ్స్ కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం కమర్షియల్ ల్యాండ్స్ని కూడా కమర్షియల్ బిల్డింగ్స్ కానివ్వండి ఇలాంటివి కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? యాక్చువల్లీ ఫార్మ్ ల్యాండ్స్ అనేది మనకు ఫార్మింగ్ ల్యాండ్స్, వాటిని మనకు కన్వర్జేషన్స్ కానీ ఇవన్నీ చేయాలంటే మనకు సమ్ అమౌంట్ ఇవన్నీ ఖర్చు అవుతుంటాయి. ఫార్మ్ ల్యాండ్ నుండి కూడా మొన్న ఏం చెప్పారంటే ఒక 1/2 ఎకరా 1 ఎకరా తీసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ 200 గజాలు 100 గజాలు అని అంటే యూజ్ ఉంటుంది. సో అండ్ కమర్షియల్ బిల్డింగ్ కనుక మనం టేక్ ఓవర్ చేయాలంటే దానికి హ్యూజ్ అమౌంట్ ఉంటుంది. దీనికి హ్యూజ్ అమౌంట్ మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర ఉండదు. కాబట్టి మనం కమర్షియల్ పీపుల్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే కమర్షియల్ బిల్డింగ్ కావాలనుకోండి మనకు ఒక 50 కోట్లు 100 కోట్లు కావాల్సి ఉంటుంది. అలా కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత పెట్టలేరు. అంత పెట్టలేనప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని దూరంగా ఉన్న రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గర ఉన్న ప్రాజెక్టులు ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉంటుందో దాన్ని కొని వదిలేస్తే మీకు ఫ్యూచర్లో ఏమైందంటే ఒక 10 years తర్వాత సిటీ మొత్తం ఒక 100 to 120 kilometers సరౌండింగ్స్ ఎక్స్పాన్షన్ అవుతుంటుంది. కాబట్టి మంచి రిటర్న్స్ వస్తుంటాయి. సో చాలా మంది ల్యాండ్ తీసుకోవడం కానీ ప్రాపర్టీ తీసుకోవడం కానీ అయిపోయిన తర్వాత సో రిజిస్ట్రేషన్ దగ్గరకు వచ్చేసరికి చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు సార్. అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే చాలామంది మనకు ల్యాండ్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయకపోవటం ఇవన్నీ జరుగుతుంటాయి. అలాంటి అన్నీ కూడా మనం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ వీళ్ళు రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయా లేదా, అంటే మనకు 2 రోజులు రిజిస్ట్రేషన్ లేట్ అయినా పర్లేదు కానీ మనకు కరెక్ట్గా ప్రాసెస్లో అవుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. చూసుకొని ఆ కంపెనీ ఎలా చేస్తుంది ఏం చేస్తుందని మనం చెక్ చేసుకొని మనం కనుక మూవ్ అయ్యి మంచి కంపెనీ అయితే మనం మూవ్ అవ్వచ్చు, హ్యాపీగా ఉంటుంది. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చాలామంది మనం ఏమనుకుంటున్నామంటే ఒకప్పుడు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటేనే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. కానీ ఒకప్పుడు 100 years ఉండేది లైఫ్ స్పాన్, కానీ ఇప్పుడు 60 years అయింది. ఒకప్పుడు ఏం చేసాము, టెస్ట్ మ్యాచ్లు చూసేవాళ్ళం. తర్వాత ఏమైంది, కాలక్రమేణా వన్డే మ్యాచ్లు చూసాం. కానీ ఇప్పుడు ఏమైంది, 2020 అయింది. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఉన్న యువత కూడా చాలా మంది జాబులు చేస్తూనే సెకండ్ ఇన్కమ్గా మన కార్పొరేట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. మన టీంలో కూడా ఉన్నారు చాలా మంది లక్షలు సంపాదించే వాళ్ళు 3 నుంచి 5 లక్షలు కూడా సంపాదిస్తున్నారు. ఇప్పుడున్న యువత కనుక మంచి ఈ ఉన్న టైంను కనుక మీరు కనుక కరెక్ట్గా యూజ్ చేసుకుంటే 5 సంవత్సరాలు 5 కోట్లు సంపాదించవచ్చు. రియల్ ఎస్టేట్ బెస్ట్ అంటారు. ఎస్, జాబ్స్ లేకపోయినా సరే సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్గా పెట్టుకొని దాని తర్వాత మనం కనుక మనీ వచ్చిన తర్వాత దీనికి ఫుల్ టైం కనుక షిఫ్ట్ అయితే మనం జాబ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ అసలు కస్టమర్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్? కస్టమర్ని మనం అప్రోచ్ అవ్వాలంటే మనం కనిపించే మన నెంబర్కి కనుక ఫోన్ చేసినట్లయితే A to Z అన్ని డీటెయిల్స్ ఉంటాయి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అన్ని చూపిస్తాము. దాని తర్వాత సైట్ కూడా అన్ని చూపిస్తాం. చూపించిన తర్వాత మనం కస్టమర్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే సార్, ఇందాక సెకండ్ ఇన్కమ్ అని చెప్పారు, అది రియల్ ఎస్టేట్ అది మీ నుంచి పీపుల్కి ఎలా యూజ్ అవుతుంది? అంటే యాక్చువల్లీ ఒక అసోసియేట్ కానీ వీళ్ళంతా ఉంటే ఈ కింద నెంబర్కి కనుక మనం కాల్ చేసినట్లయితే అసలు ఈ ప్రాసెస్ ఏంటి, మనతో ఎలా జర్నీ చేయాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది మొత్తం తెలుసుకోవచ్చు. ఓకే, సో సార్ చెప్తున్నారు కదా, ఒకవేళ మీకు సెకండ్ ఇన్కమ్
ప్రాపర్గా కావాలి అని అంటే మీరు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే సార్ మీకు ప్రతిదీ కూడా గైడ్ చేస్తారు. అండ్ ఖాళీగా ఉన్నప్పుడు చేయడంలో తప్పలేదు కదా. అండ్ సార్ చాలా ప్రాపర్గా గైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు నో డౌట్ ఇన్ దిస్. సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ షార్ట్ అండ్ స్వీట్ టైంలో మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది సార్ ఏం చెప్తున్నారో విన్నారు కదా. ఇంకా అర్థం అవ్వాలి అంటే వీడియోని ఫుల్గా చూడాలి. సో ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ప్రాపర్టీ తీసుకోవాలి అనుకునే మీ ఫ్రెండ్స్కి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకొక గెస్ట్తో ఇంకొక మంచి టాపిక్తో నేను మీ ముందుంటాను. నెక్స్ట్ వచ్చే గెస్ట్ని ఏమేం క్వశ్చన్స్ అడగాలి, మీకున్న డౌట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ గెస్ట్ని అడిగి మీకు ఆన్సర్స్ ఇచ్చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, సోషల్ పోస్ట్ ఛానల్ని యూట్యూబ్లో ఫాలో అవుతున్నట్లే అండ్ ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ వాసవి ఆచార్య.